హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకపోతే ఒకటో తేదీనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆర్‌బీఐలో కొద్దిగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యేదానికి తక్కువ అవకాశాలే ఉన్నాయనైతే చెప్తున్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించి మరియు పెన్షన్‌లకు సంబంధించి పే స్లిప్స్ అనేవి డౌన్‌లోడ్ అవుతున్నాయన్నమాట. సో, ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే స్లిప్స్‌లను నిధి యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే వారి యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకునేదానికి వీలుంటుంది. సో, మన యొక్క వ్యక్తిగత లాగిన్‌లో మనం ఈ విధంగా ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిధి లో సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి పే స్లిప్స్ అనే ఆప్షన్‌లో మనమైతే ఈ విధంగా పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పే స్లిప్‌లో మనం మన యొక్క డీటెయిల్స్, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్, నెట్ అమౌంట్, గ్రాస్ అమౌంట్, అలాగే నెట్ అమౌంట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి. సో, ఈసారి పెన్షన్ బిల్లులు గానీ, సాలరీ బిల్లు గానీ చెక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్‌గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా సైన్ ఇన్ అని అడుగుతుంది. యూజర్ నేమ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ ఉంటే ఎంటర్ చేయండి. సో, తద్వారా మీరు లాగిన్ అయ్యి మీ యొక్క పే స్లిప్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక పెన్షనర్ యొక్క పే స్లిప్ అండి. సో, పెన్షనర్స్ కూడా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయన్నమాట. ఇక్కడ పెన్షనర్ నేము, ఐడీ, పీపీఓ నంబరు ఇట్లా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. నెట్ పే అమౌంటు ఇవన్నీ కూడా. సో, ఈసారి పే స్లిప్‌లలో ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు జీతాలు, పెన్షన్ల పే స్లిప్‌లో ముఖ్యమైన గమనికలైతే ఉన్నాయండి. ఏంటంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన. జనవరి నెల జీతాలకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. కావున ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అంతా కూడా తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో పొందుపరిచిన వివరాలనైతే క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ముఖ్యంగా మీ జీతం నుండి మినహాయించబడినటువంటి ఈ డిడక్షన్స్ అయితేనేమి, ఏవైనా ఉంటే సరిచూసుకోండి. ఇక ఐటీ ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ ట్యాక్స్ మరియు అడ్వాన్స్ ట్యాక్స్ అండి. ఈ నెలల జీతంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ పన్ను మరియు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింగ్స్ ఉంటాయి. గతంలో చెల్లించాల్సిన పన్నులేమైనా ఉంటే వాటిని కూడా ఈ నెలలోనే మినహాయిస్తారు. కాబట్టి మీ పన్ను ప్రణాళికను ఒకసారి సరిచూసుకొని అవసరమైన చర్యలైతే తీసుకోగలరు. ఇకపోతే పెన్షన్‌దారులకు ముఖ్య గమనిక. పెన్షన్ తీసుకునే వారికి కూడా జనవరి నెలలో పే స్లిప్స్ అందుబాటులోకి అయితే వచ్చాయి. పెన్షనర్లందరూ తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, అందులో ఉన్నటువంటి డిడక్షన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అనేది ఒకసారి పరిశీలించుకోండి. ముఖ్యంగా నవంబరు, డిసెంబరు, జనవరి మరియు ఫిబ్రవరి నెలలకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్స్ మరియు కమ్యుటేషన్ డిడక్షన్స్ ఇవన్నీ సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మీ యొక్క పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడము, డిడక్షన్స్ సరిచూసుకోవడం మరియు పన్ను ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులను నివారించవచ్చు. ఏవైనా సందేహాలుంటే సంబంధిత అధికారులను, డీడీఓలను సంప్రదించవచ్చు. ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని చెక్ చేయగా కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండగా చాలా వరకు బిల్లులని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగిందనమాట. సో, ఇక్కడ బిల్ నంబర్స్ చెక్ చేయవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌గా చేరుకున్నాయి. ఇక ఒకటో తేదీన జీతాలు, పెన్షన్ల జమ కానున్న డిపార్ట్మెంట్స్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీ శాఖ, విద్యాశాఖ, అలాగే మొదటగా జీతాలు జమ కానున్నాయి. పెన్షనర్లకు కూడా ఒకటో తేదీనే పెన్షన్స్ జమ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన డిపార్ట్మెంట్‌కి
ఒకటో తేదీ పైన అంటే మూడో తేదీ నుంచి జమ కానున్నాయి. ఈసారి ఫిబ్రవరి నెల జీతాల, పెన్షన్ల చెల్లింపులలో విషయానికొచ్చినట్లయితే బడ్జెట్ కారణంగా ఒకటో తేదీ శనివారం చెల్లింపులు జరిగే అవకాశం కొద్దిగా తక్కువైతే ఉంది. ఆ తర్వాత రోజు అంటే రెండవ తేదీ ఆదివారం సెలవు దినము. ఇక మూడవ తేదీ ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్‌లు మూడో తేదీ నుంచి జమ కావటం మొదలవుతుందండి. కనుక ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ మూడవ తేదీ నుంచి ఒకవేళ మీకు జమ కానట్లయితే మూడో తేదీ వరకు వేచి చూడండి. సో, ఈ విధంగా ఇంకా ఎవరైనా పెన్షనర్లు మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే వెంటనే లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయండి. దీని ద్వారా పన్ను సారీ ఫ్రెండ్స్. దీని ద్వారా పెన్షన్ రద్దును మీరైతే నివారించుకోగలరు. సో, మీ లైఫ్ సర్టిఫికేట్‌కి సంబంధించి ఈ విధంగా రిసిప్ట్ కూడా తీసుకోండి. ఈసారి పెన్షనర్స్ పే స్లిప్‌లో చెక్ చేసుకోవాల్సిన అంశాలండి. సో, పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అనేవి జనవరి నెలకు సంబంధించినవి. నిన్న అర్ధరాత్రి నుంచి జనరేట్ అయ్యాయన్నమాట. సో, మరి వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో. సో, మీ యొక్క స్పౌస్ నేమ్ గానీ, మీ నేమ్ కానీ, పుట్టిన తేదీలు తదితర డీటెయిల్స్ అన్నీ కూడా సరిచూసుకోండి. అలాగే వయసు 70 దాటిన వారికి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కూడా ఉందా? లేదా? అంటే పెరిగిందా? తగ్గిందా? ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోండి. అలాగే అర్హత ఉండి కూడా మీకేమైనా సీవీపీ డిడక్షన్స్ అయ్యాయా అనేది చూసుకోండి. ఎందుకంటే గత నెలలో కొంతమందికి 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయినా కూడా డిడక్షన్ చేశారు. ఈసారి అలా జరగకుండా అయితే చూసుకోండి. అలా జరిగిందా లేదా అనేది కూడా. ఇక ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటూ సర్వీస్ పెన్షన్ 2 తీసుకునే వారికి ఒక ఒక పెన్షన్ మీద మాత్రమే మనకు డీఆర్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక పెన్షన్ మీద మాత్రమే డీఆర్ తీసుకునేటట్టు చెక్ చేయండి. ఒకవేళ 2 పెన్షన్‌ల మీద డీఆర్ వస్తుందంటే, ఒక పెన్షన్ మీద డీఆర్ తీసుకునేటట్టు మీ ట్రెజరీ వారికి తెలియజేయండి లేఖ ద్వారా. ఇక వీటన్నిటిని పే స్లిప్స్ లో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని, ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరిచేయించుకోవాలి. ముఖ్యంగా 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పూర్తయిన వారికి మీకు వరుసగా 7%, 12%, 20%, 25%, 30, 35, 50% ఈ విధంగా అడిషనల్ క్వాంటమ్ లభిస్తుంది. సో, కాబట్టి అది కూడా ఒకసారైతే చెక్ చేసుకోగలరు. జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు ఫిబ్రవరి 1 తేదీ నుంచి జమ కావడానికి అవకాశం ఉంది. 1 తేదీన జీతాలు, పెన్షన్లు పడే జిల్లాల ట్రెజరీల వారీగా మనమైతే ఈడ లిస్ట్ అయితే చెక్ చేయొచ్చు.